హాయ్ అండి, ఐఎమ్ వినయ్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిపి, సెరెబ్రల్ పాలసీ. ఇది చిన్నపిల్లల్లో వచ్చే సమస్య. ఇది కామన్గా ఎక్కువ ఎవరిలో అంటే ప్రీమెచ్యూర్ బేబీలో మరియు లో బర్త్ వెయిట్తో పుట్టిన వారిలో ఎక్కువ చూస్తుంటాము. అండ్ డ్యూరింగ్ ఆఫ్ డెలివరీ ఆర్ ఆఫ్టర్ డెలివరీ ఆక్సిజన్ ఫ్లో, బ్లడ్ ఫ్లో తగ్గడం వల్ల కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయండి. వీరిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పూర్ మజిల్ కంట్రోల్ అండ్ పూర్ కోఆర్డినేషన్, స్పీచ్ లేకపోవడం, విజన్ లేకపోవడం, హియరింగ్ ప్రాబ్లం, మొబిలైజేషన్ అంటే నడవలేకపోవడం, స్టిఫ్ మజిల్, కూర్చోలేకపోవడం, అంబాడలేకపోవటం, ఒక సైడ్ పాకుతూ ఉండడం, ఇలాంటివి వీరిలో చూస్తూ ఉంటాము. మరియు లేట్ లెర్నింగ్ అంటే త్వరగా నేర్చుకోలేకపోవటం, ఇలాంటివన్నీ వీరిలో చూస్తుంటామండి. వీటిలో ఫిజియోథెరపీ రోల్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి రెగ్యులర్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, జెంటిల్ ప్యాసివ్ మూమెంట్స్, తర్వాత మెయింటైన్ ఆర్ఓఎం, ప్రివెంట్ టైట్నెస్ అంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, గేట్ ట్రైనింగ్, నడక, ఫంక్షనల్ ఎక్సర్సైజ్, యాక్టివిటీస్, రోజువారీ పనులు టాస్క్ చేయిస్తూ అలా చేపిస్తూ ఉంటామండి. బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్, తర్వాత ఎక్విప్మెంట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఎయిడ్స్ అండ్ బ్రేసెస్ అవసరము. ఇలా రెగ్యులర్గా చేపిస్తూ ఉంటే వీరిలో స్లోగా చిన్న చిన్న చేంజెస్ అనేటివి చూస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ.